హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఎస్ఎన్ఎం క్రియేషన్స్. ఈ బ్యూటిఫుల్ డిజైన్ మేకింగ్ చూసేయండి. దీనికోసం నేను హాఫ్ మూన్స్ జర్కన్ స్టోన్స్ ఇంకా 4K డ్రాప్ తీసుకున్నానండి. 4K డ్రాప్ని తిలకమని కూడా అంటారు. బ్యాంగిల్ థ్రెడ్ ర్యాపింగ్ నేను పైనుంచి చుట్టుకున్నాను. ఫుల్ డిజైన్స్కి ఇలా చుట్టుకుంటే బ్యాంగిల్ ఫినిషింగ్ అనేది నీట్గా కనిపిస్తుందండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు గ్లూని ఒక సర్కిల్ లాగా డ్రా చేసుకొని హాఫ్ మూన్స్ని ఒకదాని తర్వాత ఒకటి రౌండ్గా వచ్చేటట్టు పెట్టుకోండి. అడ్జస్ట్ చేసుకుంటూ రౌండ్గా రావాలండి. ఇక్కడ నేను తీసుకుంది 1 కట్ ఫ్లాట్ బ్యాంగిల్ అండి, 110 సైజు, చిన్నపిల్లల బ్యాంగిల్ సైజ్ అనమాట. సో ఇక్కడ నాకు ఫస్ట్ లేయర్కి 7 హాఫ్ మూన్స్ పట్టాయి. సెకండ్ లేయర్కి కొంచెం గ్లూ ఎక్కువనే పడుతుందండి, ఎందుకంటే మనం హాఫ్ మూన్స్ని నిలబెడతాం కాబట్టి అప్పుడే మనకి 3D లుక్ వస్తుంది. సో హాఫ్ మూన్స్ని ఒకదాని తర్వాత ఒకటి ఇలా నిలబెట్టుకుంటూ రండి. మధ్యలో మనకి 5 హాఫ్ మూన్స్ అనేవి పడతాయండి సెకండ్ లేయర్కి. అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకుంటూ రండి. తర్వాత మళ్ళీ కొంచెం గ్లూ ఎక్కువనే అప్లై చేసి హాఫ్ మూన్స్ని నిలబెట్టండి. నిలబెట్టి కొంచెం పక్కకు ఉన్నట్టు వీడియోలో చూపిస్తున్నాను కదండి, అలాగా సేమ్ ఒకే డైరెక్షన్లో ఒక దాని తర్వాత ఒకటి పెట్టుకుంటూ రండి. థర్డ్ లేయర్కి కూడా మనకి 5 హాఫ్ మూన్స్ అనేవి పడతాయండి. అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకోండి. ఒక ఫ్లవర్ లాగా వస్తుందండి మనకి. అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకోవాలండి ఇవి. వీడియోలో చూపిస్తున్నాను కదా అలాగా. ఇక్కడ మధ్యలో నేను జర్కన్ స్టోన్ యూజ్ చేశానండి. మీరు కావాలంటే 3mm రౌండ్ అయినా యూజ్ చేసుకోవచ్చు, 4mm రౌండ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. కానీ కస్టమర్ రిఫరెన్స్ పిక్ పంపి సేమ్ ఇలానే కావాలన్నారు. సో నేను ఇలానే మేక్ చేశానమాట. ఇప్పుడు 3 లేయర్స్ ఒకేసారి చేయాలంటే కష్టం అవుతుందండి. అందుకోసమనే ఫస్ట్ లేయర్ మనం బ్యాంగిల్ మొత్తం చేసేయాలి. ఎందుకంటే 3 లేయర్స్ ఒకేసారి చేసామనుకోండి, మనం ఫస్ట్ లేయర్ చేసి సెకండ్ లేయర్ చేసేటప్పటికి ఫస్ట్ లేయర్ హాఫ్ మూన్స్ అనేవి జరిగిపోతూ ఉంటాయి. సో కొంచెం కష్టంగా ఉంటుంది. ఈ ప్రాసెస్ అయితే ఈజీగా ఉంటుందండి. ఫస్ట్ లేయర్ మీరు బ్యాంగిల్ మొత్తం చేసేయండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు. సేమ్ ప్రాసెస్ని మళ్ళీ సెకండ్ లేయర్ చేయండి. ఇలా చేసుకుంటూ పోతే మనకి ఈజీ అవుతుందండి. ఈ డిజైన్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి డీటెయిల్ వీడియోస్ కోసం. మనకి ఇక్కడ ఒక బ్యాంగిల్కి 8 ఫ్లవర్స్ అనేవి పట్టాయండి. టోటల్ 2 బ్యాంగిల్స్కి కలిపి మనకు 30 గ్రామ్స్ హాఫ్ మూన్స్ అనేవి పట్టాయి. 30 గ్రామ్స్ హాఫ్ మూన్స్లో 10 ఏమో మిగిలిపోయాయి. అవి లాస్ట్కి చూపిస్తాను, చూసేయండి. ఇక్కడ జర్కన్ స్టోన్స్ ఏమో బ్యాంగిల్కి 8 ఫ్లవర్స్ కదండి, 2 బ్యాంగిల్స్కి కలిపి మనకు 16 పట్టాయి. ఇక్కడ సైడ్స్కి గ్యాప్ ఉంది కదండి, అక్కడ మీరు 3mm రౌండ్ అయినా యూజ్ చేసుకోవచ్చు, సిరామిక్ డ్రాప్ అయినా యూజ్ చేసుకోవచ్చు, అవి కూడా బాగుంటాయండి. కానీ నేను ఇక్కడ 4K తిలకం యూజ్ చేశాను, అదే 4K డ్రాప్ తిలకం యూజ్ చేశాను అనమాట. ఈ బ్యాంగిల్ అవుట్పుట్ నెక్స్ట్ వీడియోలో చూసేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్